ఈ కోచ్ ఫ్యాక్టరీ అనే దీపాన్ని ఆరిపోకుండా మరి గులాబీ జెండా గులాబీ దళం మరి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఈ దీపాన్ని కోచ్ ఫ్యాక్టరీ దీపాన్ని ఆరిపోకుండా ఇట్లా చేతులు అడ్డు పెట్టుకొని చేయటం జరిగింది. అయితే ఇంకా ఇంతటితోని ఈ ఉద్యమం ఆగదు. ఖచ్చితంగా ఇంకా మరి రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తాం. వాస్తవంగా మీరందరూ కూడా చూడవచ్చు ఎన్ని సందర్భాలలో రైల్వే జంక్షన్ అంటే జీఎం ఆఫీస్ మీద ముందు ధర్నా కానీ అదేవిధంగా ఢిల్లీకి పోయి రైల్వే మంత్రిని కలుసుకోవడం కానీ ఇవన్నీ కూడా మేము ఒక బాధ్యత ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా ఎప్పటికప్పుడు అనేక సందర్భాలలో అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము మా ఉద్యమాన్ని కొనసాగుతూనే ఆ ఉద్యమం ఫలితంగానే ఈరోజు ప్రకటన వచ్చింది. ఈ ప్రకటనతోనే పరిమితం కావద్దు, ఖచ్చితంగా ఇది అమలు కావాలి. అనేక సందర్భాలలో మీరు అందరూ కూడా చూడొచ్చు కలిసి వచ్చే సంఘాలు కలిసి వచ్చే పార్టీలతోని మేము ఇవన్నీ కూడా ఉద్యమాలు చేసినాం. కానీ ఈరోజు ఇది ఏదో మేమే సాధించినాం అని చెప్పి మరి అంటున్నటువంటి కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఒక్కసారి అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే అప్పుడు మేము అరుణ్ కుమార్ జైన్ గారికి కూడా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో కొన్ని పనులైనవి, వారికి కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు వాళ్ళు రిటైర్ అయినరు, అయినప్పటికీ కూడా కొన్ని డిమాండ్లు అన్నీ కూడా నెరవేర్చిండ్రు, వారికి కృతజ్ఞతలు. ఇంకొక 2 ఉన్నది, డెవలప్మెంట్ ఆఫ్ కాజ్పేట్ టౌన్ స్టేషన్, అదేవిధంగా డివిజన్ కావాలని కూడా చెప్పిన ఆ డిమాండ్ ఉన్నది. తర్వాత ఇంకొకటి ఏంటంటే 10/10/2017లో కూడా అప్పుడు ఉన్నటువంటి జీఎం గారికి మరి డిమాండ్స్తోని మరి ఇవ్వడం జరిగింది. ఆ డిమాండ్స్లో కొన్ని చేసిండ్రు. స్టేషన్ అప్రోచ్ రోడ్ చేయాలంటే చేసిండ్రు, రైల్వే స్టేషన్ స్టేడియం మెయింటెనెన్స్ చేయాలంటే అది చేసిండ్రు, బస్ పే చేయాలంటే చేసిండ్రు, తర్వాత కొన్ని మెయింటెనెన్స్ చేయాలంటే చేసిండ్రు, ఎస్కలేటర్ చేసిండ్రు. తర్వాత ఇంకొకటి 9వ డిమాండ్ ఇప్పటికే ఉన్నది, దాని గురించి మేము పోరాడతామని కూడా ఈ విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రొవిజన్ ఆఫ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ టువర్డ్స్ బోడగుట్ట. ఎందుకంటే బోడగుట్ట ప్రజలందరూ కూడా చాలా సందర్భాలలో క్రాస్ చేస్తుంటే మరి అనేక సందర్భాలలో ఒకరిద్దరు మరణించినటువంటి దురదృష్టమైనటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి మా బోడగుట్ట ప్రజల తరఫున మరి ఈ ప్రాంత ప్రజల తరఫున మేము ఈ డిమాండ్ ఇంకా లైవ్లో ఉంచుతున్నాం. 9వ డిమాండ్ మాది ఉన్నది, అది ఖచ్చితంగా ఆ డిమాండ్ నెరవేర కూడా చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే వినోద్ కుమార్ యాదవ్ గారు జీఎం ఉన్నప్పుడు ఈ డిమాండ్స్ కూడా ఇస్తే అందులో వారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. దయచేసి పత్రికా మిత్రులు ఎలక్ట్రానిక్ మిత్రులు కూడా కోరుతున్నా, ఇవన్నీ కూడా మేము దశల వారీగా ఆందోళన చేస్తేనే ఇవన్నీ కూడా అయినాయి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రొవిజన్ ఆఫ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ టువర్డ్స్ బోడగుట్ట, దయచేసి ఇది వినాలే. వినోద్ కుమార్ జైన్ గారు జీఎం గారు మేము ఇచ్చిన దానికి కొన్ని డిమాండ్స్ నెరవేరుస్తూ దీనికి మాత్రం ఒక క్లాజ్ ఇచ్చింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఈజ్ అన్ ఎమ్యూనిటీ ప్రొవైడెడ్ ఫర్ ఇంటర్నల్ ప్లాట్ఫామ్ మూవ్మెంట్ ఆఫ్ ప్యాసింజర్స్. The proposed FOB is for crossing the station for general public, అంటే that is towards Bodagutta side ఉన్న పబ్లిక్ కోసం. However, feasibility for the provision of the FOB for use of general public will be examined if it is sponsored by state government on full deposit terms. అయితే ఇది వినోద్ కుమార్ యాదవ్ గారు ఇయ్యంగానే ఈ ప్రతిపాదన స్టేట్ గవర్నమెంట్ కార్పొరేషన్ ఇచ్చి ఇవ్వాలని చెప్తే నేను అప్పుడున్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు గారికి ఇవ్వడం జరిగింది. దీని ప్రపోజల్ అప్పుడు 10 కోట్లు అయితే 50% ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ షుడ్ బి బేడ్ బై లోకల్ బాడీస్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అని వాస్తవంగా చెప్పినప్పుడు నేను కేటీఆర్తో చెప్తే స్థానికంగా కలెక్టర్ గారితో కమిషనర్ గారితో చెప్పి 5 crores శాంక్షన్ చేయాలని చెప్పి ప్రతిపాదన వచ్చింది. ఆ లెటరు రైల్వేస్ కూడా పెట్టాం, ఆ ప్రతిపాదన ఆగింది. కాబట్టి దయచేసి కార్పొరేషన్ కానీ రైల్వే అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే మా బోడగుట్ట ప్రజల FOB కోసము మరి అది కూడా చిరకాల వాంఛ ఖచ్చితంగా 5 కోట్లు శాంక్షన్ చేయాలి. రైల్వే కూడా మిగతా పైసలు
కడతారన్నటువంటి విషయాన్ని లిఖితపూర్వకంగా నేను ఆధారాలతో చూపెడుతున్నా. ఇన్ని చేసినట్టే దాన్ని మా పేరు లేక ఊరు లేక ఏదో తుడిచేయాలని చెప్పి రాష్ట్రం నుంచి కింది వరకు అంటేనే ఉన్నారు. కొందరు అంటారు కేసీఆర్ చెట్టును మొలకెత్తనీయం, కేసీఆర్ పేరు రూపుమాపుతామని కొందరు, ఇక్కడనేమో ఏం చేయనట్టే అని ఇంకో కొందరు. ఈ తీరుగా కాంగ్రెస్ బీజేపీ నాయకులు చాలా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, నవ్వుకుంటున్నారు. మీతో పాటు మీ పక్కన ఉన్న వాళ్ళు భజన కొట్టుకుంటా నవ్వుతుండ్రు కావచ్చు, కానీ ప్రజలు మాత్రము మరి మీరు చేసే అవాస్తవాలకు, మీరు చేసే అవాస్తవ ప్రకటనలకు నవ్వుకుంటున్నారు. కాబట్టి వాస్తవాలకు దగ్గర రండి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈ ప్రాంత బిడ్డగా నేను చెప్తున్నా, ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతాం.